జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను దేవుడు ఎన్నుకున్నాడు. మనం అజ్ఞానులమని దేవుడు చెప్తున్నప్పుడు మనం అజ్ఞానులమే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారమే. కానీ మనకు మనంగా జ్ఞానులు అనుకున్నామంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. మన జ్ఞానులమని చెప్పుకుని మన జ్ఞానమునందు మన డబ్బునందు అతిశయపడ్డం అంటే మనలో గర్వము మొదలు, నాశనానికి ముందు గర్వము బయలుదేరుతుంది. మనం నాశనం చేయడానికి గర్వమే ముందు బయలుదేరి వెళ్ళి మార్గాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వీడు ఎలా నాశనం అయిపోవాలో, ఎలా చంపేయాలి వీడిని గర్వం ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి పాతాలాగా దానికి తోచేస్తుంది. కాబట్టి మన ఎందు గర్వము రాకుండా ఉండాలంటే మనం దేవుని ఎందు అతిశయపడటానికి దీనత్వం కలిగి ఉండాలి. దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే, దేవుని బిడ్డలమైతే మనం వృధాగా ఎవరి మీద కూడా తన్ను తానుగా అతిశయపడరు. నేను వాళ్ళకంత గొప్పవాళ్ళని అనుకోరు. లోకాత్మను పొందుకున్నవాడు ఏం చేస్తాడు, అందరి మీద గొప్పవాడిగా ఎంచుకుంటాడు, వృధాగా అతిశయపడుతుంటాడు. వృధాగా అతిశయమైంది ఎవరి మీద కూడా మనం పడకూడదని. మనుషులను చూసి మనుషులు మనం ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలంటే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఒక పరలోక రాజ్యంలో ఒక గొప్ప ఆరాధన జరుగుతుందంటే, చాలా చోట్ల ఆరాధన జరుగుతుంటే మనసు నిండిపోతూ ఉంటుంది, పాటలు పాడుతుంటే ఎంత చక్కగా ఉంటుందంటే మనసు ఉబుళ్ళూరిపోతూ ఉంటుంది. అటువంటి ఆరాధన జరుగుతుందండి. దేవుడు తన దూతలన్నింటికి కూడా ఆజ్ఞాపించాడు. దూతలన్నీ కూడా క్రమంగా వరుసగా నిలబడ్డాయి. ఆ దూతలన్నింటి మీద కూడా ఒక దూతని ప్రధానమైన దూతగా, అధికారిగా, నాయకుడిగా వారి మీద ఈ దూతని నియమించాడు. ఏ దూత మరి ఏం పని చేయాలో ఈ దూత బోధిస్తే ఆ దూత పనులు చేస్తున్నాయి. ఒక దూత చప్పట్లు కొడుతున్నాయి, ఒక దూత వాద్యాలు వాయిస్తున్నాయి, ఒక దూత సింఫోనీ వాయిస్తుంది, ఒక దూత పాడుతుంది, ఒక దూత గానం చేస్తుంది. ప్రతి గానాలతో దేవుని యొక్క నామానికి మహిమ తెస్తూ ఉంది. కానీ ఈ ప్రధానమైన దూత ఏ దూతకు చెప్పిన పని ఆ పని చేస్తుంటే ఇది అనుకుందంటే, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని ఆ ఎడం చేతి వైపున సభాపర్వతం మీద ఉత్తర దిక్కున ఖాళీగా ఉంది కదా, ఆయనతో పాటు కూడా మనం సింహాసనం వేసి కూర్చుంటే ఈ ఘనత మహిమ నాకు కూడా చెల్లుతుంది అని అనుకుందట. ఎవరి మీద తను తాను అతిశయపడ్డారు, తను తాను గొప్పదానిగా అతిశయపడ్డారు. ఇంతకీ దూతను తయారు చేసింది ఎవరు? దేవుడే. దేవుడు తయారు చేసిన దూతే దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆ రాజ్యము కోరుకుంది. కుడిపార్శ్వాన్ని కూర్చోవాలని అనుకోలేదు. కుడిపార్శ్వాన్ని ఎవరున్నారు? కుడిపార్శ్వాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమున